గ్రీవెన్స్ అయితే ఇప్పుడు అన్ని యూనిట్ల నుంచి డీసీలు, తహసీల్దార్స్ అందరూ వచ్చారండి. అట్లానే కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వీళ్ళందరి సమక్షంలో గ్రీవెన్స్ మనం ఇచ్చిన ఈ మన ప్రాబ్లమ్స్కి వాళ్ళు పాజిటివ్ ఇది కనిపించిందండి. మాకు అప్పుడప్పుడే స్పాట్లోనే ఈ ఇష్యూ వారం రోజుల్లో సాల్వ్ అయిపోద్దండి అని చెప్పి వాళ్ళ కమిషనర్ గారు అయితే వాళ్ళ లోయర్ ఆఫీషియల్స్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేసేసారు. మీ ఇష్యూ వారం రోజుల్లో సాల్వ్ అయిపోద్దండి. యాక్చువల్గా ఇష్యూ మాది ఏంటంటే, మాకు అప్పుడు ఫస్ట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కొంత సపోజ్ 10 ఎకరాలు ఇచ్చామనుకోండి, ఒక అరెకరం అసైన్డ్ ఉంది. అసైన్డ్ అంటే కేటగిరీ 2 బిఫోర్ 1954. దానికి అసైన్డ్ అని పెట్టేటప్పటికే ఇది ఎట్లా ఉందంటే, ఒక బిందె పాలల్లో ఒక చిన్న చుక్క విషం కలిపినట్టుగా అయిపోయింది ఇవాళ. దాన్ని మేము ఏం చేయమంటున్నామంటే, ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం. దానికి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి ఒక వారం రోజులు నెక్స్ట్ వీక్లో మీకు అంతా ప్రొసీడింగ్స్ వచ్చేస్తాయండి, ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పారండి. పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఒక ఇదే కాదండి, మా ఊరి ఇంకా 2-3 ఇష్యూలు ఉండగానే యాన్యుటీల విషయంలో కానీ దీంట్లో కూడా అంతా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఆ నాట్ టాలీడ్ ఒకటి ఉంటే మా వాళ్ళదే, ఆ నాట్ టాలీడ్ దాంట్లో కూడా డెసిషన్ అక్కడే తీసేసుకొని పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యి చెప్పేశారండి కమిషనర్ గారు. యాక్చువల్గా లుంగీ పంచ అంటే లుంగీ పంచే వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలి, ప్యాంట్లను వీళ్ళకి కాదు. లుంగీ పంచేవాళ్ళే రైతు అనేవాడు. ఇప్పుడు నేను కథతో షర్ట్ వేసుకొని వచ్చాను, నేను తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాను. బట్ నేను పొలిటీషియన్ కాదు. నా డ్రెస్ ఆఫ్ కోడ్ ఆఫ్ డ్రెస్ ఫస్ట్ నుంచి ఇదే. ఇప్పుడు నేను ల్యాండ్ పూలింగ్ ముందు కూడా అప్పుడు ఎట్లానే ఉన్నాం, ఇప్పుడు ఎట్లానే ఉన్నాం. అంటే అది కొన్ని ఏదన్నా ఉంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయట్లేదు. కానీ కమిషనర్ గారు ఉండటం వల్ల కానివ్వండి, అడిషనల్ కమిషనర్ గారు ఉండటం వల్ల కానివ్వండి, అంతా చోట ఉండటం వల్ల కానీ ఏదైనా కానీ పాజిటివ్ ఇవాళ మాకు కనిపించింది. అయితే మా ఇష్యూస్లో 7 ఇష్యూస్ ఉన్నాయి, మేము ట్రై చేసాము. ఆ 7 ఇష్యూస్లో ఎమ్మడే రిజిస్ట్రేషన్ పాజిటివ్ రిజిస్ట్రేషన్ వచ్చిందండి. మాది నీరుకొండ అండి. మేము వచ్చింది ఈ అసైన్డ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి అడగడానికి వచ్చామండి. నా పేరు సురేంద్ర బాబు మాదల.